హలో హాయ్ కమాండర్స్, నమస్తే. సో గుడ్ మార్నింగ్. సో మీ ముందుకు ఇది ఒక కొత్త నోటిఫికేషన్ వస్తుంది. సో ఏపీలో కానిస్టేబుల్ ఎస్ఐలే కాకుండా సో సెంట్రల్ పోస్టులు కూడా కొన్ని పోస్టులు పడుతున్నాయి. సో అసిస్టెంట్ కమాండెంట్ అంటే ఈక్వల్ టు డిఎస్పీ ర్యాంకు. కొన్ని ఐటీబీపీలు కూడా కొన్ని పోస్టులు పడినాయి. ఇక్కడ కూడా దాదాపు ఒక 357 పోస్టులు, మంచి పోస్టులు. సో వెల్ అండ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకు సో ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఏంటి అప్లికేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో కంటిన్యూ ఉండండి. సో చూడండి. సో మీకే ఉపయోగపడితే పర్లేదు. సో లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్లో కానీ ఇంకా కొంతమంది నిరుద్యోగులకు అనేది ఈ వీడియో షేర్ చేయండి ఎక్కువ శాతానికి. సో వాళ్ళకు కూడా తెలుసుకుంటే వాళ్ళు కూడా వెళ్తారు. సో ఎంత జీతభత్యాలు ఏంటనేది సో తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అందుకోసం ఒకసారి చూడండి, గమనించండి. సో మొత్తానికి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఓకేనా? సో ఎక్కడంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 357 పోస్టులు సో రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ 357 పోస్టులు ఎక్కడ? సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్సెస్. ఓకేనా? సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ అంటే ఈక్వల్ టు డిఎస్పి ర్యాంక్ ఉంటుంది అనమాట ఇది. ఓకేనా? సో అసిస్టెంట్ కమాండెంట్ పిలుస్తారు. సో మినిమం అయితే అక్కడ అది సిచ్యువేషన్. అట్ ది సేమ్ టైం ఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో బిఎస్ఎఫ్ లో 24 పోస్టులు ఉన్నాయి. ఓకేనా? సో బిఎస్ఎఫ్ లో 24 పోస్టులు. ఓకే. సో ఇది ఈ అసిస్టెంట్ కమాండెంట్. ఓకే. తర్వాత సిఆర్పిఎఫ్ లో కూడా 204 పోస్టులు ఉన్నాయి. ఓకే. బిఎస్ఎఫ్ లో 24, సిఆర్పిఎఫ్ లో 204 పోస్టులు అండ్ సిఏఎస్ఎఫ్ లో 92 పోస్టులు. ఓకేనా? సో అండ్ ఐటీబీపీలో 4 పోస్టుల వేకెన్సీ ఉన్నాయి అండ్ ఎస్ఎస్బిలో 33 పోస్టులు ఉన్నాయి. సో మొత్తానికి ఇదేంది దీని క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. డిగ్రీ పూర్తి చేసి ఉండాలా. సో డిగ్రీ పూర్తి చేసి ఉండాలా. 20 నుంచి 25 ఏళ్ళ వాళ్ళు సో దీనికి అర్హత చేసుకోవచ్చు అనమాట. 25 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు సో దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. సో మరి ఎలా చేస్తారు అంటే సో దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓకే. సో దీని ద్వారా వీటిని భర్తీ చేస్తారు. సో ఇంకా ఎంత జీతాలు కావాలా, సో ఇంకా ఏంటి, సో ఏమేమి టెస్టులు పెడతారు, ఎలాంటి టెస్టులు పెడతారంటే సో నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం క్లియర్గా చెప్తాను. సో నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి. లేదు నాకు అంత ఓపిక లేదంటే కదా సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది కదా. సో ఈ వెబ్సైట్ లో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. upsc.gov.in లో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. ఓకేనా? సో దీని గురించి కంప్లీట్ తెలుస్తుంది. లేదు మాకు అంత ఇంట్రెస్ట్ ఉంది కదా సో నేనే మళ్ళీ నెక్స్ట్ వీడియో చూస్తాను. ఎందుకంటే లెంతీ వీడియో కాకుండా సో జస్ట్ మీకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో మన కమాండర్స్ అవకాశం ఉంటే 20 నుంచి 25 లోపల ఎవరైనా చిన్నపిల్లలు అవకాశాలు ఉంటాయి కదా సో మంచి పోస్ట్ అనమాట ఇవి. సో ఇట్లా అప్లై చేసుకుంటారు షార్ట్ టర్మ్ లో అన్నట్టుగా అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. సో అవకాశం ఉంటే అప్లై చేయండి. మోర్ దెన్ ఇంకా కొంతమందికి షేర్ చేయండి వీడియోని. ఓకేనా? సో షేర్ చేసినా లైక్ చేసినా ఇంకొంతమందికి వెళ్ళిపోతుంది ఆ కొత్త. సో చూడండి ఇక్కడ ఐటీబీపీలో కూడా మీరు చూడొచ్చు. ఐటీబీపీలో కూడా మీకు ఆప్షన్స్ ఇచ్చినాడు అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఐటీబీపీలో కూడా కానిస్టేబుల్ పోస్టులు. ఓకే. ఐటీబీపీలో కూడా కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. మొత్తానికి ఎక్కడెక్కడ ఏంటి ఐటీబీపీలో కానిస్టేబుల్ అంటే సో వీళ్ళ దాంట్లో కూడా 133 పోస్టులు ఉన్నాయి. సో ఈ 133 పోస్టులలో జనరల్ డ్యూటీస్ ఫోర్స్ ప్రకటించినారు. సో ఇందులో ఇవి తాత్కాలికంగా ప్రతిపాదన భర్తీ చేసినప్పటికీ పర్మనెంట్ చేసే అవకాశం ఉంది. అంటే పర్మనెంట్ పోస్టులే. సో ఏంటి వీటి యొక్క అర్హతలు ఏంటి అంటే మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఓకే, వీటి యొక్క పోస్టులు అర్హతలు చూడండి ఒకసారి. ఎనీ మెట్రికులేషన్ లేదా తస్తమాన పరీక్ష పాస్ అవ్వాలి. వ్యక్తిగత బృంద విభాగంలో సో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొని పథకాలు లేదా ఛాంపియన్షిప్లో సాధించిన వారు దరఖాస్తు అర్హులు. అంటే ఏదన్నా నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ స్పోర్ట్స్ చేసిన వాళ్ళు సో అర్హులు అనమాట. దీనిలో ఓన్లీ స్పోర్ట్స్ మ్యాన్లకు సంబంధించినారు. సో ఈ పోటీలకు సంబంధించి 3/4/2023 నుంచి 2/4/25 మధ్య అంటే 2/4/2025 మధ్య
మీరు పార్టిసిపేట్ చేసి ఉండాలి స్పోర్ట్స్లో, అలాంటి వాళ్ళకి ఇది అవకాశం అనమాట. అండ్ వయసు వచ్చేసి ఏజ్ 23 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీ ఎన్సీఎల్లకు 3 ఏళ్ళ, డిపార్ట్మెంట్ అభ్యర్థులకు 5 ఏళ్ళ సడలింపు. ఓకేనా? సో క్లియర్. అంటే దరఖాస్తు ఫీజు 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు ఫీజు లేదు. ఓకేనా? అంటే ఓన్లీ ఓసీ బీసీ వాళ్ళకేమో 100 రూపీస్. సో ఎస్టీ ఎస్సీలకు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు అయితే కానీ అసలు ఫీజు లేదు. సో నీకు జీతం వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు. అంటే ఒక పిఆర్సీ సగటున ఎంతవరకు ఉంటుందో అంతవరకు పిఆర్సీ ఇస్తారన్నట్టు ఈ 69,000 అనేది. ఓకేనా? అండ్ తర్వాత సో దీనికి ఇంకా మూల వేతనానికి అదనంగా డిఏ ఉంటుంది. సో రేషన్ మనీ ఇస్తారు, వాషింగ్ ఇస్తారు, వాషింగ్ అలవెన్స్ కూడా ఇస్తారంట. స్పెషల్ కంపెన్సేటరీ అలవెన్స్, ఉచిత వసతి, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ప్రీ లీవ్ పాస్, వైద్య సదుపాయాలు ఉంటాయి. ఓకేనా? సో చాలా బాగున్నాయి. మీరు చూసినట్టయితే కానీ ఇప్పుడు ఏపీలో జరిగే కానిస్టేబుల్కి కానీ ఎస్ఐలకు కానీ సో ఇవి ఉండవు అనమాట. ఏంటి? రేషన్ మనీ, వాషింగ్, ఈ ప్రీ లీవ్ పాస్ ఇవి ఉండవు అనమాట. ఇంకా వైద్య సదుపాయాలు అంటే ఒక ఆరోగ్య భద్రతను లేకపోతే హెల్త్ కార్డ్ అంటారు కానీ, బట్ అవి వర్క్ చేయొచ్చు, వర్క్ చేయకపోవచ్చు ఆ సిచ్యువేషన్లను బట్టి. ఓకేనా? సో ఇదైతే బాగుంది. అండ్ తర్వాత ఎంపిక క్రీడా పోటీల్లో సాధించిన పథకాల ఆధారంగా పొందిన మార్కులు, ఫిజికల్ స్టాండర్డ్స్, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. సో ఓకేనా? బాగుంటుంది ఐటీబీపీలో. సో బాగుంటుంది. అండ్ ఒలింపిక్ గేమ్స్ సమ్మర్ వింటర్ బంగారు పథకానికి 100, వెండికి 96, కాంస్యంకి 92 పాల్గొన్నందుకు 80 మార్కులు. సో బాగుంది. ఓకేనా? అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్లో బంగారానికి 90 మార్కులు, వెండికి 66 మార్కులు, కాంస్యానికి 82 మార్కులు, పాల్గొన్నందుకు 70 మార్కులు. ఓకే? ఏషియన్స్ గేమ్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్లో బంగారానికి 80, వెండికి 76, కాంస్యానికి 72, పాల్గొన్నందుకు 60 మార్కులు. చాలా బాగున్నాయి. మనోళ్ళు ఉంటారు స్పోర్ట్స్ పర్సన్స్. అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ కప్ కామన్వెల్త్లో బంగారానికి 70, వెండికి 66, కాంస్యానికి 62, పాల్గొన్నందుకు 50 మార్కులు. యూత్ ఒలింపిక్ గేమ్స్లో బంగారానికి 60 మార్కులు, వెండికి 56, కాంస్యానికి 52, పాల్గొన్నందుకు 40 మార్కులు. అండ్ యూత్ జూనియర్లో ఏషియన్ ఛాంపియన్షిప్ అండ్ యూత్ జూనియర్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో బంగారానికి 50, వెండికి 46, కాంస్యానికి 42, పాల్గొన్నందుకు 30 మార్కులు. మన దాంట్లో లేదు ఇట్లా అసలు యాక్చువల్గా. అండ్ షాప్ గేమ్స్ ఏదైనా అంతర్జాతీయ పోటీలో బంగారానికి 40, వెండికి 36, కాంస్యానికి 32 మార్కులు, పాల్గొన్నందుకు 26 మార్కులు. ఓకేనా? దేశానికి ప్రాతినిధ్యం వహించి బంగారు, వెండి, కాంస్య పథకాలు సాధించిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారంట. ఓకేనా? అండ్ సీనియర్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ గేమ్స్లో పథకాలు లేదా 3వ స్థానం వరకు సాధించిన వారికి 2వ ప్రాధాన్యత ఇస్తారంట. అండ్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ జనరల్ పురుష అభ్యర్థులు 170 సెంటీమీటర్లు, ఎత్తు ఛాతీ 80 సెంటీమీటర్లు ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు, వ్యాకోచించాలి అంటే పీల్చినప్పుడు. ఓకే? మహిళలకు మాత్రం 150 సెంటీమీటర్లు ఉండాలి. సో ఎస్టీ పురుష అభ్యర్థులు ఎత్తు 162.5 సెంటీమీటర్లు, సో ఛాతీ 72 సెంటీమీటర్లు ఉండి గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. ఇదంతా కామన్, మన కానిస్టేబుల్ లెవెల్లో కూడా ఇదంతా నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత అభ్యర్థుల వయసు ఎత్తులకు తగిన బరువు ఉండాలి. ఓకే, గుడ్, వెరీ గుడ్. అంటే మీరు ఎంత హైట్ ఉంటారో అంత వెయిట్ ఉండాలన్నమాట. ఓకేనా? సో వైద్య పరీక్షల అనంతరం కేటగిరీలుగా తుది ఎంపిక చేస్తారు. మంచిది. అండ్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 2/4/2025. సో ఆప్షన్ ఉంది ఇంకా. సో ట్రై చేయండి. అండ్ వెబ్సైట్ లింక్ వచ్చేసి https:/recruitment.itbppolice.nic.in. సో ఇందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకున్న అవకాశం ఉంటే కనుక సో మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే? వాళ్ళు కూడా అప్లై చేసుకొని కొంచెం ముందుకు వెళ్తారు. మన స్టేట్ లెవెల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఇంకా ఎస్ఎల్ రిక్రూట్మెంట్ లేట్ అవుతుంది, గ్రూప్ 2 అని ఇంకా లేట్ అవుతుంది కాబట్టి సో ఇదైనా పర్లేదు, మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి సో వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకేనా కమెంటర్స్? ఇలాగ మీరు కూడా మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సో షేర్ చేయండి, లైక్ చేయండి. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తా కమెంటర్స్. జై హింద్.